ప్రియమైన సహోదర సహోదరీలారా, ఈరోజు మనం మన జీవితాలకు ఆధారమైన ఒక అద్భుతమైన సత్యాన్ని గురించి ధ్యానించుకుందాం. అది దేవుని ప్రేమ, ఎల్లలులేని, షరతులులేని, పరిపూర్ణమైన ప్రేమ. మనం తరచుగా జీవితంలో ఒక ప్రశ్నని ఎదుర్కొంటాం. దేవుడు నన్ను నిజంగా ప్రేమిస్తున్నాడా? నా తప్పులు, లోపాలు చూసిన తర్వాత కూడా ఆయన నన్ను అంగీకరిస్తాడా? బైబిలు చదువుతున్నప్పుడు మీరొక సత్యాన్ని గమనించి ఉండవచ్చు. మనం చూపును బట్టి కాక విశ్వాసం బట్టి నడుచుకోవాలి. అంటే మనం చూస్తున్న పరిస్థితులను మన భావోద్వేగాలను బట్టి కాక దేవుని వాక్యం చెప్పే సత్యాన్ని బట్టి మన జీవితాలను మలుచుకోవాలి. మీరు మీ హృదయాన్ని పరిశోధించినప్పుడు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు, కాని ఆ ప్రేమ షరతులతో కూడినది అనే ముగింపునకు వచ్చారేమో. మనం బాగా ప్రవర్తిస్తేనే, తప్పులు చేయకుంటేనే ఆయన ప్రేమిస్తాడని మన మనస్సులో ఒక కండిషన్ పెట్టుకుంటాం. అయితే దేవుని వాక్యం మనకు ఏమి బోధిస్తుంది? దేవుడు ప్రేమాస్వరూపి. ప్రేమ అనేది ఆయన చేసే ఉద్యోగం కాదు, అదే ఆయన స్వభావం. ఆయనే ప్రేమ. ఆయన ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. మనము పరిపూర్ణులు కాబట్టి ఆయన మనల్ని ప్రేమించడం లేదు, కాని ఆయన పరిపూర్ణుడు కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. ఈ ప్రేమ మన ప్రవర్తనపై, మన పరిపూర్ణతపై ఆధారపడదు. ఈ రోజుల్లో మనకు ఎంత ఒత్తిడి ఉందో కదా! ఉద్యోగంలో, కుటుంబంలో, సమాజంలో ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నిస్తాం. కాని ఒక్క చిన్న తప్పు జరిగినా వెంటనే మనల్ని మనం నిందించుకుంటాం. నేను సరిపోను, దేవుడు నన్ను అంగీకరించడు అని భావిస్తాం. సాతాను మనల్ని ఖండించడానికి ఇదే అదనుగా చూస్తాడు. ఒక చిన్న పొరపాటు జరిగినా రోజుల తరబడి మనపై నిందల భారం మోస్తూ ఉంటాం. ఈ భయమూ నింద మనలను పీడిస్తుంది. ఈ భారం మనకు ఎందుకు? ఎందుకంటే మనం దేవుని ప్రేమ పరిపూర్ణతను పూర్తిగా నమ్మడం లేదు. దేవుని పరిపూర్ణ ప్రేమ మనలోని భయాన్ని, నిందను వెళ్లగొడుతుంది. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడని మనం ఎలా చెప్పగలం? మనం ఆయనను ప్రేమించామని కాదు, కాని ఆయనే ముందుగా మనల్ని ప్రేమించాడు. మనం పాపులమై ఉండగానే ఆయన మనకోసం తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పంపాడు. ఆయన మన పాపాలకు ప్రాయశ్చిత్తమై మరణించాడు. ఇందులో దేవుని ఘనమైన, అద్భుతమైన ప్రేమ ప్రత్యక్షపరచబడింది. మనల్ని క్రీస్తు ప్రేమ నుండి వేరుచేయగలిగేది ఏమైనా ఉందా? శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైనా ఏదీ మనల్ని వేరుచేయదు. మరణమైనా, జీవమైనా, దేవదూతలైనా, అధికారులైనా, ఉన్నవి అయినా, రాబోవునవి అయినా క్రీస్తుయేసునందున్న దేవుని ప్రేమ నుండి మనలను ఏదీ ఎడబాపలేదు అని పౌలు రూఢిగా చెబుతున్నాడు. మనం ప్రేమ నిమిత్తమే సృజించబడ్డాం. దేవుడు కరుణాసంపన్నుడు. మనం దానికి అనర్హులమైనప్పటికీ ఆయన తన అత్యధిక ప్రేమను మనపై కుమ్మరించడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ స్నేహితులారా, మీరు చేయవలసిన పని ఒక్కటే. దేవునితో మన అనుబంధం గురించి బైబిలు ఏమి చెబుతుందో దానిని విశ్వసించండి. 1. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, అంగీకరిస్తున్నాడని నమ్మండి. ఆయన మిమ్మల్ని తన అరచేతులపై చెక్కుకున్నాడు. ఆయన దృష్టిలో మీరు విలువైనవారు. 2. ఈ పరిపూర్ణ ప్రేమను మీరు నమ్మగలిగితే మీరు జీవించడానికి విలువైనవారని మీరు నమ్మడం ప్రారంభిస్తారు. 3. మీరు దేవునిచే ప్రేమించబడి, అంగీకరించబడిన వ్యక్తి అని ఒక్కసారి మీరు అంగీకరిస్తే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం, అంగీకరించడం మొదలుపెట్టగలరు. 4. అప్పుడు ప్రతిస్పందనగా దేవుణ్ణి ప్రేమించడం, ఆ ప్రేమను ఇతరులకు పంచడం కూడా మొదలవుతుంది. దేవుని ప్రేమను మన హృదయాలలో పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడింది. మనకు స్వేచ్ఛ, విడుదల లభించే మార్గం ఇదే. ఈ దేవుని అపారమైన, షరతులులేని ప్రేమలో మీరు వేరుపారి, స్థిరపడి, ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుటకు తగిన శక్తిని పొందాలని ప్రార్థిస్తున్నాను. ఆమేన్.